నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందువుని, హిందువుల తరపున నేను పోరాడతాను అంటున్నారు. అలానే మొన్న ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకొని కనిపించారు. తర్వాత ఏమో వినాయక చవితి పూజలు చేస్తూ కొబ్బరికాయ కొడుతూ ప్రసాదాలు తింటూ కనిపించారు. ఒక పక్క చూస్తే సాక్షి ఛానల్తోనూ అలానే వైసీపీ నాయకుల ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉంటారో వీళ్లతో తిరుపతి మీద అలానే హిందువుల మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలానే మత ఘర్షణలు రేకొట్టే విధంగా వాళ్ళ ప్రవర్తన కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అర్థం చేసుకోవాలి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఇది ఏపీ రాష్ట్ర ప్రజల్లో పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. మరి దీన్ని ఎలా చూడాలి అనే దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ విద్యాసాగర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? అందరూ అంటున్నారు, ముఖ్యంగా కూటమి వాళ్ళు కూడా అంటుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులు అంటే ఇష్టం ఉండదు, ఏదైతే పూజలు చేస్తున్నాడో ఏదైతే బొట్టు పెట్టుకున్నాడో ఇదంతా కూడా రాజకీయ స్ట్రాటజీగా మాత్రమే చూడాలి, అస్సలు దీన్ని ఓన్ చేసుకోకండి హిందువులు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకని ఆయన మారాడు అని ఎందుకు అనుకోవట్లేదు? నమస్తే అమ్మా. బేసిక్గా ఎవరెవరు మతం వాళ్ళు ఫాలో అవ్వడానికి కాన్స్టిట్యూషనల్గా మనకు ఉన్నటువంటి రైట్. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి లేదు ఒక పబ్లిక్ సర్వెంట్ అనేవాడికి నాన్ రిలీజియస్, నాన్ క్యాస్ట్ కేటగిరీలో ప్రజలకు సర్వీస్ ఇవ్వాలనేది కాన్స్టిట్యూషన్ చెప్తున్నటువంటి మాట. కులాలకు మతాలకు అతీతంగా పరిపాలన చేయాలన్నది మన కాన్స్టిట్యూషన్లో ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి డిస్క్రిమినేషన్ వస్తుంది. ఈ డిస్క్రిమినేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే రూలింగ్ ఉన్నప్పుడు మెజారిటీ పీపుల్ మైనారిటీస్ని చాలా చక్కగా చూసుకుంటున్నారు, చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా. మైనారిటీస్కి ఏదైనా అయితే వరల్డ్ వైడ్ ప్రాబ్లం అవుతుంది, ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది అన్న దీంతో మెజారిటీ వారి హిందూస్ లీడర్స్ అంతా కూడా మైనారిటీస్ని చాలా జాగ్రత్తగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ రైట్స్ని కాపాడుకుంటూ వస్తున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు మైనారిటీ యాంగిల్ అన్నప్పుడు మెజారిటీ హిందువులతోటి చాలామంది కలిసి మెలిసి దేశంలో ఉంటున్నారు. కొంతమంది దేశం లీడర్లు ఉన్నారు. అస్సాంలో ఒక లీడర్, మహారాష్ట్రలో ఒక లీడర్, ఈ హైదరాబాద్లో ఒక లీడర్, ఢిల్లీలో ఒక లీడర్, అట్లాగే నార్త్ ఈస్ట్ స్టేట్లో కొంతమంది లీడర్స్, అట్లాగే జమ్మూ కాశ్మీర్లో. వీళ్ళు ఏంటంటే దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఐడియాలజీ. ఆ డిఫరెంట్ ఐడియాలజీ ఏంటంటే ఈ దేశానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని, ఆదిగా ఉన్నటువంటి కల్చర్ మీద దెబ్బ కొట్టడానికి వాళ్ళు ఎప్పుడు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. నిరంతరం వాళ్ళు ఆ పని మీదే ఉంటారు. వాళ్ళకి కావాల్సింది అంటే రిలీజియస్. ఈ మధ్యలో ఒక కొత్త బిచ్చగాడు వచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. ఆ బిచ్చగాడి పేరే జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ ఫ్యామిలీ. పేరుకు తను ఏంటంటే నేను కులం చూడను, మతం చూడను అని స్పీచ్లు తప్ప చూసేదే కులం, చూసేదే మతం. పేరుకు తను ఎప్పుడు నేను డిస్క్రిమినేషన్ చెయ్యను అన్న స్పీచ్ ప్రతి మనిషి దగ్గర చెప్తూ ఉంటాడు, కానీ చూపించేదే డిస్క్రిమినేషన్. నాట్ ఓన్లీ పర్సనల్, మీరు ఒక్క ప్లేస్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ, దే నెవర్ రెస్పెక్ట్ ద మెజారిటీ పీపుల్ ఫీలింగ్స్ అండ్ ఒపీనియన్స్. ఆ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ. కానీ ఆ ఫ్యామిలీని అంత ఉన్నతమైన శిఖరాలకు తీసుకోబోయింది ఈ మెజారిటీ ప్రజలే. వీళ్ళు ఓటేసి మెజారిటీ పీపుల్ వాళ్ళని బలపరచడం వల్ల వాళ్ళు ఆ ప్లేస్లో వచ్చారు. కానీ వీళ్ళు మెజారిటీ పాపులేషన్ ఎప్పుడు వాళ్ళని చూడలే, వాళ్ళు మైనారిటీస్ అని చూడలే. సమాజం వాళ్ళని ఏ రకంగా చూసిందంటే ఒక నాయకుడిగా ట్రీట్ చేసింది, కాబట్టి ఆ ప్లేస్కి పోగలిగారు. రాజశేఖర రెడ్డి కొంతవరకు ఆయన పర్లేదు, ఈ డిస్క్రిమినేషన్ విషయంలో కొంత లిబరల్గానే ఉన్నాడు ఆయన. బట్ కానీ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో ఇటువంటి వాడు పుడతాడని, అంటే ఇంత డిస్క్రిమినేషన్ చేస్తాడని ఎప్పుడు ఎవరు ఊహించలేదు. కనీసం అతను ఒక హిందువు, ఇది ఇక్కడ హిందూ మెజారిటీ దేశము, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు, ఓటర్లు, ప్రజలు ఉన్నదంతా కూడా హిందూ కమ్యూనిటీలో ఉన్నారు. వాళ్ళని హట్టు చేయకుండా మనం పాలన చేయాలా కోరిక, తపన, ఆలోచన లేనటువంటి మనిషివాడు జగన్. తను ఏంటంటే నేను డబ్బులు పడేస్తాను, మిగతా వాళ్ళంతా కూడా నేను ఏం చెబితే అది వినాలా, ఒక ఫ్యామిలీగా బతకొద్దు, ఒక మనిషిగా బతకొద్దు, డిపెండెన్సీ పెంచాలి. అతను ఆలోచన ఏంటంటే డిపెండెన్సీ పెంచుతాడు అతను. అంటే ప్రభుత్వం మీద ఆధారపడాలి, వాడేం పని చేయొద్దు, ప్రభుత్వం నుంచి ఈ నెల నాకు ఎంత వచ్చింది అన్న డిపెండెన్సీ పెంచడం వల్ల తనకు సమర్థన పెరుగుతుందనే ఉద్దేశంతో తను ఏమి చేసినా సరే చెల్లుతుంది. నేను హిందువుల నుండి డిస్క్రిమినేషన్ చేసినా, ఇంకోటి డిస్క్రిమినేషన్ చేసినా, లేకపోతే వాళ్ళని హట్ చేసినా పర్లేదు అనుకున్న విపరీతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ఇంత ద్వేషం ఉంటే, ఆయన ఈ విధంగా ఆలోచించుంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళారుగా,
పట్టు వస్త్రాలు సమర్పించడానికి, ఏదైనా హిందువులకి సంబంధించి ఏదైనా పూజలో ఉన్నా పిలిస్తే ఆలయాలకు వెళ్ళడం అనేది చూసాము. తర్వాత నదిలో మునగడం చూసాము. ఇప్పుడు చూస్తే వినాయక చవితి కానివ్వండి, అంతకుముందు సంక్రాంతి పండుగ సంబరాలు కానివ్వండి. మరి ఇవన్నీ ఎందుకు చేస్తాడు సార్? నిజంగా ఎందుకు మరి ఇంత నెగిటివ్ తీసుకుంటారు? ఆయన ఏం చేస్తున్నా? ఇప్పుడు ఆయన మామూలుగా క్రిస్మస్ చేసుకుంటారు, తప్పులేదు. ఆయన పులివెందులలో చర్చికి వెళ్తున్నారు, తప్పు కాదు. మరి అల్లాకి నమస్కరిస్తారు, నేను ఆయన మసీదుకి పోవటం నేను చూడలేదు. సారీ, నేను ఎప్పుడు చూడలేదు. ఆయన మీటింగుల్లో ముస్లిం సమాజంతో ఉన్నప్పుడు ఆయన పైన టోపీ పెట్టుకోవడం చూశాను తప్ప ఆయన ఎవర్ సీన్ నేను ఎప్పుడు చూడలేదు ఆయన మసీదుకి పోయినప్పుడు. కానీ ఇక్కడ సంక్రాంతి పండుగ అన్నారు. సంక్రాంతికి ఆవులు ఎక్కడికి వచ్చినాయి? వాళ్ళ ఇంటికి పోయినాయి. వాళ్ళ ఇంట్లో గోశాల ఓపెన్ చేశారు. ఆయన ఇంకేదో పూజ చేశారు. ఆయన టెంపుల్కి పోలేదు. టెంపుల్ వాళ్ళ ఇంట్లో కట్టించుకున్నాడు. సెట్టింగ్ వేసాడు, 2 కోట్లు 3 కోట్లు పెట్టి సెట్టింగ్ వేసి అక్కడ ఆర్టిఫిషియల్గా ఒక విగ్రహం పెట్టేసి దానికే పూజ చేసి నేను రెస్పెక్ట్ ఇస్తానని చెప్పేసి అన్నాడు. నీళ్ళలో మునిగాడు, ప్రజల్ని మోసం చేయడానికి మునిగాడు. అదర్వైజ్ నిజంగా అతను కనుక రెస్పెక్టబుల్ మ్యాన్ అయితే దేవుడు మన ఇంటికి రాడు. దేవుడి దగ్గర మనం వెళ్ళాలి. ఆలయానికి ఎవరితో వెళ్ళాడు? ఎట్లా వెళ్ళాడు ఆయన? రాజశేఖర్ ఎట్లా వచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ఎట్లా వచ్చాడు? ఎట్లా వచ్చాడంటే రాజశేఖర్ రెడ్డి నాకు తెలిసినంత వరకు ఆయన కొంత రెస్పెక్ట్ కలిగానే వచ్చాడు. దేవుడి మీద నమ్మకం కూడా ఉండేది అనుకుంటాను. ఆయన వెంకటేశ్వర స్వామిని ఏ రోజు కించపరిచట్లేదు. అంటే అఫ్కోర్స్ 7 కొండలు కాదు 2 కొండలు అనగానే అయిపోయాడు, అది వేరే విషయం. కానీ పవనాల గుట్టలో ఎగిరిపోయాడు, అది వేరే విషయం. నేనంటున్నది ఇంత డిస్క్రిమినేషన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆడేది మొత్తం అంతా డ్రామానే. ఆయన ఏ బ్రాహ్మిన్, ఏ వైశ్య, ఏ కమ్మ, ఏ కాపు, ఏ ఎస్సీలో ఉన్నటువంటి తెగలు కానీ, ఏ ట్రైబల్ ఇంటికి కానీ హిందూ ఫ్యామిలీస్లోకి వెళ్ళి ఓ పూజా పునస్కారంలో పాల్గొన్నట్టు మీరు చూపించగలరా? ఆయనకేంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఆరాధ్య దేవునటువంటి కలియుగ స్వామి ఏడుకొండల వాడు. ఆయన మీద పన్నినటువంటి కుట్రలు నాకు తెలిసినంత వరకు రాజశేఖర్ రెడ్డి జన్మలో కూడా ఊహించున్నాడు అన్ని కుట్రలు. ఒక కరుణాకర్ రెడ్డి ఈజ్ ఎ నాస్తికుడు. దేవుణ్ణి చెప్పుతో కొట్టాలి కరుణాకర్ రెడ్డి అన్న మాట రికార్డెడ్ స్టిల్. ఇఫ్ యూ చెక్ ఇన్ ద గూగుల్ ఆర్ యూట్యూబ్ ఆ స్పీచ్ ఉంటుంది. నల్లరాయికి పూజ చేయడం ఏంటి, నల్లరాయిని చెప్పుతో కొట్టాలా అనేటువంటి దౌర్భాగ్యుడికి ఈ దౌర్భాగ్యుడు చైర్మన్ ఇచ్చి 2 సార్లు చైర్మన్ షిప్ ఇచ్చాడు. బహుశా నేను అనుకోవటం దేవుడి మీద అంత ద్వేషం ఉన్నటువంటి వ్యక్తికి మారతాడేమో అన్న అవకాశం ఇచ్చి చైర్మన్ షిప్ ఇచ్చారేమో. భగవంతుడు ఒక రకంగా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు మనసు మార్చుకోవడానికి. వాడు వాళ్ళ మనసు మార్చుకోకపోగా దేవుడి డబ్బులు 2019 నుంచి 2004 వరకు 1 సంవత్సరంలో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది బడ్జెట్ని వాళ్ళు ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ వర్క్లు కలెక్ట్ చేశారు, మొత్తం కమిషన్లు తీసుకొని. అంతకుముందు కానీ తర్వాత కానీ ఎప్పుడు -10, -7, -13% ఉన్నటువంటి టెండర్స్ కేవలం కరుణాకర్ రెడ్డి పీరియడ్లో మాత్రమే -0.5, -1%, -2%లో టెండర్లు దక్కించుకోవటంలో మనకు అర్థమవుతుంది. వాళ్ళు సేవ చేయడానికి లేదు, వాడికి దేవుడు అంటే భక్తి లేదు, వాళ్ళకి దేవుడు అంటే గౌరవం లేదు, ఈ మతం మీద వాళ్ళకి ఎటువంటి కన్సర్న్ లేదు, కేవలం డబ్బు కోసం మాత్రమే వచ్చారు వాళ్ళు. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి నేను విన్నది ఏంటంటే ఆ టెండర్లో, ఆ సివిల్ టెండర్లో ఆ 1500 కోట్ల రూపాయలకు సంబంధించి దగ్గర 200 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారు. ఆ 200 కోట్ల రూపాయలతోనే మొత్తం అంతా కూడా వాళ్ళు ఎలక్షన్ చేశారు అంటే దేవుడి డబ్బుతో. అట్లాగే గరుడవారిది తిరుపతిలో ఏదైతే ఉందో ఫ్లైఓవర్స్ వేశారు, దాదాపు 14 కిలోమీటర్లు. దాంట్లో 660 కోట్ల రూపాయలు టెండర్ వేస్తే తెలుగుదేశంలో శాంక్షన్ అయితే ఆ టెండర్ను నిలిపేయించి అతని దగ్గర మళ్ళీ 30-40 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్న తర్వాతనే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ నుంచి పనులు చేయడానికి ఒప్పుకున్నారు. అది కూడా ఆ టెండర్లో డబ్బులు గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటే దాంట్లో 150 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి డ్రా చేయాలనుకున్నారు. టీటీడీ దగ్గర ఉన్నటువంటి 5,000 కోట్ల రూపాయలు మనీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ అయింది, 5,000 crores. దాని నుంచి వచ్చే డబ్బు టీటీడీ ధార్మిక సంస్థలకు, ధార్మిక ప్రోగ్రామ్స్కు వినియోగిస్తూ ఉంటుంది. దాని నుంచి ఎవ్రీ మంత్ బ్యాంకులు కూడా ఎంత భయంగా పనిచేస్తాయంటే దేవుడి విషయంలో అందరికి ఇచ్చే వడ్డీ కంటే కూడా, కామన్ మ్యాన్ ఎవరైతే డిపాజిట్ చేసి ఇచ్చే వడ్డీ కంటే కూడా 1 to 2% దేవుడికి ఎక్కువ వడ్డీ ఇస్తుంది. ఎక్కువ డబ్బు ఇచ్చి దేవుడికి రావటం వల్ల ధార్మికంగా బాగుంటుంది, ధార్మికంగా ఎక్కువ సర్వీస్ చేయగలుగుతారు అనేది ఒక థాట్ అనమాట. సో ఆ డబ్బును ప్రభుత్వం ఎందుకు తీసుకొని వాడకూడదు, ఆ వడ్డీ మేమే ఇస్తాం కదా అనేసి ఐ థింక్ కరోనా టైంలో అనుకుంటా ఆ 5,000 కోట్లను
డ్రా చేసేసి గవర్నమెంట్ డ్రా చేసేసి ఖర్చు పెట్టాలని చెప్పి ట్రై చేసింది. ప్రాపర్టీని రాయించుకోవాలని చెప్పి ట్రై చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కరోనా పీరియడ్లో మరి దేవుడి మీద భక్తి ఉందా? మరి రాష్ట్రంలో ఒక 7 కొండల వాడి డబ్బు 5,000 కోట్ల రూపాయల బ్యాంకు డబ్బు కట్టిందా? లేదు కదా. ఆ డబ్బే కదా, చాలా డబ్బు ఉంది కదా, చాలా మత విశ్వాస డబ్బు ఉంది కదా. అదే మైనార్టీస్ని ప్రాపర్టీస్ని తాకమని చెప్పండి జగన్మోహన్ రెడ్డిని, వల్ల వద్దా? అదంతా అయిపోను. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మంచి ఇప్పుడు ఫుడ్ క్వాలిటీ చూడండి, లడ్డు క్వాలిటీ చూడండి, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీ చూడండి, తిరుపతిలో తిరుమలలో అకామిడేషన్ క్వాలిటీ చూడండి, ట్రాన్స్పోర్టేషన్ క్వాలిటీ చూడండి, సెక్యూరిటీ, సీసీ కెమెరాలు, దర్శనం టైమింగ్స్, ఇవన్నీ తీసుకుంటే మచ్ ఫార్ 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 బెటర్ దెన్ 2019 to 2024. ఓన్లీ జగన్మోహన్ రెడ్డివి నాటకాలు నమ్మకండి. అయితే ఇప్పుడు మళ్ళీ అదే తిరుమల మీద ప్రతి విషయంలోనూ రీసెంట్గా మనం నెయ్యి కేసులో చూసాం. ఒక చిన్న ఇష్యూ, స్మాల్ ఇష్యూస్ డైలీ జరిగేటటువంటి యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. ఒక మనిషి ఆ యాక్టివిటీ అంతా మొన్న ఎక్కడో నేను వీడియో చూశాను. ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితం వీడియోని గేట్లు ఓపెన్ చేసినట్టు, కొన్ని వేల మంది పరిగెత్తూ పోతున్నట్టు చూపించడం. ఆ సాక్షి బూత్ మీడియాలో దేవుడి గురించి మా తప్పుగా వార్తలు ప్రసారం చేయటం, కొండల గురించి ప్రసారం చేయటం, అన్యమత దీన్ని ప్రచారం చేయటం, అక్కడ కొంతమందిని అదే పనిగా పంపించి వీళ్ళు పైన మటన్, చికెన్ ఫుడ్ తయారు చేయించుకొని తినటం, బిర్యానీలు ఎత్తుకొని పోవటం, కావాలని చెప్పి అక్కడ అలిగేషన్స్ క్రియేట్ చేయటం, అది ఫెయిల్యూర్గా గవర్నమెంట్ మీద చూపించడానికి చేసే ప్రయత్నాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు, మాట్లాడితే రివర్స్ అటాకింగ్ చేయటం. గోవులు అనేటివి మనిషి ఏ రకంగా చనిపోతాడో గోవులు కూడా చనిపోతాయి. దాని గోవులు వాళ్ళ పీరియడ్లో నియమించినటువంటి ఆఫీసర్ వాడు ఉంటే వాడిని కాపాడడానికి కోసమని చెప్పేసి ఆ గోశాలు ఉంటే గోడలు దూకటం, దాని ఫోటోలు తీయటం, ఆ సాక్షి పేపర్లో వచ్చిన మొత్తం ఫోటోలన్నీ ఫేక్. జనరల్గా ఏదైనా గోవు చనిపోతే ఎంట్రీ ఉంటుంది, పలానా రోజు పలానా ఏజ్ ఆరోగ్యం బాగాలేక చనిపోయింది, ఏజ్ లేక చనిపోయింది అనేది ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా కాకుండా ఆయన పీరియడ్లో చనిపోయిన గోవుని కూడా తీసిన ఫోటోలు సాక్షి పేపర్లో వేసి తిరుపతిలో 110 గోవులు చనిపోయినాయి అంటే ఎవ్రీథింగ్ ఫేక్ ఫేక్ ఫేక్. మోర్ ఓవర్ ఏంటంటే హిందూ కల్చర్ మీద దాడి చేయటం వల్ల మెజారిటీలో ఉన్నటువంటి హిందువులు ఒక అలజడి సృష్టించి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చేయడానికి ఆ కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే వాళ్ళ పార్టీలో కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులు దేవుని తల నరికితే ఏమైపోయింది, చేయి నరికితే ఏమైపోయింది, తిరుమల కొండ ఏమన్నా వాళ్ళమ్మ మొగుడుదా, వీళ్ళమ్మ మొగుడుదా, ఈ రకంగా మాట్లాడటం అన్నది మెజారిటీ హిందూ ప్రజలకి అన్డైజెస్ట్ థింగ్ అవన్నీ కూడా. రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వం మీద ఈ విశ్వాసాలను ఉపయోగించి చేసేటటువంటి కుట్ర ఈ ప్రభుత్వం మీద, ఇవన్నీ కూడా క్షమించరానటువంటి నేరాలు. రాజకీయం చేయడానికి దేవుడిని వాడుకోని అవసరం లేదు. దేవుడు దేవుడే, అది ఏ రిలీజియస్లో బిలీఫ్ ఉంటే ఆ రిలీజియస్లో వాళ్ళు ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండటం అనేది ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం. ఆ నాయకుడిని పెట్టాలా, పర్మనెంట్గా రాజకీయాల్లో పంపించేసేయాలా శాశ్వతంగా అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. ప్రజలు ఓటేస్తారు, పర్మనెంట్ ఇంటికి పంపించేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.